హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తిరువ్లాగ్స్ ఇన్ తెలుగులో స్వాగతం సుస్వాగతం. ఫ్రెండ్స్, నేను ఈరోజు రైట్ నౌ ఫ్రాన్స్ దేశంలోని అజాసియా సిటీలో ఉన్నాను. అజాసియా సిటీ ఫ్రెండ్స్, ఇది మోస్ట్ పాపులర్ బీచెస్ అండ్ మౌంటైన్స్కు చాలా ప్రసిద్ధిగాంచిన ప్రదేశం ఇది. ఫ్రెండ్స్, ఇక్కడికి రావాలంటే మీరు ప్యారిస్ నగరాన్ని నుండి బై ఫ్లైట్ తీసుకుంటే మీరు 1.5 hours పడుతుంది. బై రోడ్ రావాలనుకుంటే 16 to 17 hours మీకు పడుతుంది. ఫ్రెండ్స్, ఇక్కడ చూడవలసిన ప్రదేశం చాలా బాగుంటాయి. చలో మనం వెళ్ళి చూద్దాం. అండ్ వన్ మోర్ థింగ్, చలో చూస్తూ మీరు ఎంజాయ్ చేయండి. నా వీడియోలు చూస్తూ షేర్ చేయండి, లైక్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయవచ్చు మీరు. చలో నన్ను ఫాలో కండి. నేను మీకు ఇక్కడి ప్రదేశాలు ఏమేమి ఉన్నాయని నేను మీకు చూపిస్తాను. ఫ్రెండ్స్, అజాసియా ఇది క్యాపిటల్ ఆఫ్ కోర్సియా. ఫ్రెండ్స్, ఇది ఒక ఐలాండ్. ఇది మెడిటరేనియన్ సీలో ఇది ఒక ఐలాండ్. అండ్ ఇక్కడ ఫ్రెంచ్ ఎంపైర్ నెపోలియన్ బోనాపార్టే కూడా ఇక్కడ జన్మించారు. ఆయన బర్త్ ప్లేస్ ఇక్కడ. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు అజాసియా సిటీలో మంచి మంచి రెస్టారెంట్లు అండ్ ఫ్రెంచ్ ఫుడ్కు చాలా ప్రసిద్ధిగాంచింది ఇక్కడ. అండ్ మంచి మంచి బీచెస్ అండ్ మౌంటైన్స్ మీరు ఇక్కడ చూడవచ్చు. ఫ్రెండ్స్, సిటీ టూర్ చేయాలనుకుంటే ఇక్కడికి ఒక చిన్న ట్రైన్ ఉంది. ట్రైన్ మీద మీరు సిటీ టూర్ చేయొచ్చు. అండ్ ఇక్కడ రేట్ కూడా రాయించారు. సిటీ టూర్ అవర్ మీ ట్రైన్ కూడా మీద చేయొచ్చు. ఈ బస్సు ఉన్నది, బస్సులో కూడా వెళ్ళొచ్చు. ఈ డబుల్ డెక్కర్ బస్సు ఉన్నది, మీకు సిటీ మొత్తం తింపుకొని తీసుకొస్తుంది. అండ్ ఫ్రెండ్స్, సిటీ బాగా పెద్దగా సిటీ ఏముంటాయి, 1.5 hours మీకు మొత్తం అన్ని టూరిస్ట్ పాయింట్లు తింపుకొని వీళ్ళు మంచి మంచి బెస్ట్ ప్లేసెస్ ఏ ఉన్నాయో ఆ ప్లేస్ తింపి మళ్ళీ ఇక్కడ మీకు దింపుతారు. ఇది చూడండి, ఇక్కడ ట్రైన్ కోసం పబ్లిక్ ఇక్కడ వెయిటింగ్ చేస్తారు కదా. ఈ ట్రైన్లో మీరు వెళ్ళవచ్చు అండ్ సిటీ టూర్లో ఎంజాయ్ చేయవచ్చు. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఉన్న ఈ ప్రదేశం దీన్ని ఫోర్ట్ అంటారు. ఈ అజాసియా ఫోర్ట్ నుండి ఇంకొక ప్రదేశానికి వెళ్ళాలంటే ఇక్కడ ఐలాండ్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఈ ప్రదేశం నుండి ఇంకొక ప్రదేశం వెళ్ళాలంటే వీళ్ళు ఈ బోట్లు ఉపయోగిస్తారు. ఈ బోట్ల ద్వారానే ఈ ప్రదేశం నుంచి ఇంకొక ప్రదేశానికి, ఒక ఐలాండ్ నుండి ఇంకొక ఐలాండ్కి ఇలాంటి బోట్లను వీళ్ళు ఉపయోగిస్తారు. రవాణా సౌకర్యం మీకు బోట్లే ఎక్కువ, ఎందుకంటే ఇది ఐలాండ్సే ఎక్కువ ఉంటాయి ఇక్కడ. అందుకోసమని బోట్స్ ఉపయోగిస్తారు. మీరు వెళ్ళాలంటే ఇక్కడ నుంచి అక్కడికి ఒక ఊరు నుండి ఇంకొక ఊరు అంటాం కదా, అలానే ఒక ఐలాండ్ నుండి ఇంకొక ఐలాండ్కి వీళ్ళు బోట్లలో వెళ్తారు ఇక్కడ. నెపోలియన్ బోనాపార్టే ఇక్కడ జన్మించారు. ఆయన స్టాచ్యూ ఇక్కడ మంచి మెమోరియల్గా వీళ్ళు పెద్ద గార్డెన్ నిర్మించారు. ఇక్కడ గార్డెన్లో మీరు సాయంత్రం పూట వచ్చి మంచిగా ఎంజాయ్ చేయవచ్చు. చాలా ప్రశాంతమైన ప్లేస్ ఇది. ఫ్రెండ్స్, సిటీ టూర్ చేస్తూ ఒక ప్రదేశం కనిపించింది. ఈ ప్రదేశం మార్కెట్. అంటే మార్కెట్లు ఇక్కడ చూస్తే అన్నీ ఓపెన్ మార్కెట్లో చాలా తక్కువ కనిపిస్తాయి, అన్నీ లోపల ఉంటాయి. అయితే ఈ మార్కెట్ వారానికి ఒకసారి ఉంటుందట. అంటే లైక్ మన ఇండియాలో అంగడి అంటాము, అంగడి అలాంటి అంగడి ఇక్కడ చూసాను. అయితే ఇవన్నీ ఎక్కువ నేను చూసినా ఏంటంటే ఇక్కడ అన్ని ఆయుర్వేదిక్ ఇవి అనిపించినాయి. ఇక చూడండి, ఈ పప్పు కూడా ఇట్లా డైరెక్ట్ అమ్ముతారు. ఈ పప్పు అండ్ వెరైటీ మన ఫారెస్ట్లో దొరికేటి ఇటువంటి చూడండి. ఇది చాలా అంటే ఇక్కడ మన ఇండియాకి లెక్క ఎక్స్పెన్సివ్ కూడా ఉంటాయి. అన్నీ €1, €2,
€3 కన్నా తక్కువ ఏం కూడా దొరకదు మీకు. చూడండి ఇక్కడ ఇలా ఇల్లు ప్యాకేజ్ ఇస్తాడు ఆయన. అండ్ ఆయుర్వేదిక్ కూడా వచ్చింది, ఆయుర్వేదిక్ కూడా ఇచ్చిండ్రు. ఒక ఆమె చెప్పింది ఆయుర్వేదిక్ మందు కూడా. అండ్ ఇక్కడ ఆమె కల్పిస్తుంది అన్నట్టు మీకేం మందు ఇట్లా మనం రోడ్ల మీద అమ్ముతారు కదా ఆయుర్వేదిక్ మందులు అన్నట్టు. ఇక్కడ పిజ్జా కూడా అమ్ముతుంది. అండ్ ఇది చూడండి, ఇది ఆయుర్వేదిక్ అట. ఆమె నాకు ఎక్స్ప్లెయిన్ కూడా చేసింది, చెప్తుంది చూడండి ఆయుర్వేదిక్ సంబంధించిన విషయాలు. చాలా నాకు ఇంత మోడర్న్ సిటీలో కూడా ఇల్లు అమ్ముతున్నారంటే చాలా విచిత్రంగా అనిపించింది నాకు.